మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన కన్నప్ప గత నెలలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కీలక పాత్రలో నటించడం, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తొలి రోజు పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా నిరాశపరిచి ఫ్లాప్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప చిత్రంలో భక్తిభావం మిస్ అయిందని, నానా రకాల క్యారెక్టర్లు దూర్చేసి కథని పక్కదారి పట్టించడంతోనే ప్రేక్షకులు తిరస్కరించారని అన్నారు. కన్నప్ప సినిమాని నేను 8వ రోజున చూసి 9వ రోజున దాని గురించి మాట్లాడాను. అప్పటికే సినిమా పని అయిపోయింది. నేను వెళ్ళినప్పుడు కూడా థియేటర్లో పెద్దగా జనాలు లేరు. అందుకే వాళ్ళు చేసిన తప్పుల్ని ధైర్యంగా చెప్పాను. అప్పుడు కూడా చెప్పకపోతే వాళ్ళు తప్పులు ఎలా తెలుసుకుంటారు? విష్ణుతో పాటు మోహన్ బాబుకి కూడా ఫోన్ చేసి సినిమాలో చేసిన తప్పుల్ని చెప్పాను. మీరు కొన్ని తప్పులు చేయకపోయి ఉంటే సినిమా బ్రహ్మాండంగా ఆడేదని చెప్పాను. కలెక్షన్లు సరిగ్గా రాకపోయినా ఆ సినిమాని నేను ఫ్లాప్ అనను, బిలో యావరేజ్ అనే అంటాను. ప్రభాస్ లాంటి స్టార్ హీరో డేట్లు ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుని ఉంటే సెన్సేషనల్ హిట్ అయ్యేది. సినిమా బాగా తీయడం వేరు, కంటెంట్ని చంపుకోవడం వేరు. పులిని చూసి వాత పెట్టుకున్నట్లు బాహుబలి, RRR సినిమాల్ని చూసి అలాగే తీయాలంటే సాధ్యం కాదు. శ్రీకాళహస్తి మహత్యం, కన్నప్ప కథలకు సంబంధించి అన్ని భాషల్లో కలిపి 10కి పైగా సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. దానికున్న కంటెంట్ అలాంటిది. కానీ కన్నప్ప ఎందుకు ఫ్లాప్ అయిందన్నది వారు ఆలోచించుకోవాలి. కన్నప్పలో భక్తిభావం కనిపించలేదు. శివుడు, పార్వతీ పాత్రధారులు అస్సలు సెట్ కాలేదు. తెరపై చూస్తుంటే వాళ్ళిద్దరూ వెకిలిగా కనిపించారు. ఈ విషయాన్ని విష్ణు, మోహన్ బాబుకి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను. మీరు పట్టించుకుని ఉంటే సినిమా ఇలా ఉండేది కాదని మోహన్ బాబుతో అన్నాను. ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. శివుడు సరిగ్గా లేనప్పుడు ఇక భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శివపార్వతుల కింద ఎవరో అనామకుల్ని పెట్టినా బాగుండేది. స్టార్లు అని తీసుకొచ్చారు, అంతా వేస్ట్ అయింది. వాళ్ళకిచ్చిన రెమ్యునరేషన్ బొక్క. సినిమా బాగుందో లేదో బయటికి చెప్పకపోతే మరోసారి వేరొకరు ఇలాంటి సినిమాలు తీస్తారు. రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలిసి తీసిన పాండురంగ మహత్యం కూడా ఇలాగే తేడా కొట్టేసింది. పాత సినిమాకి దానికి చాలా తేడా ఉంది. అందులో భక్తి కనిపించలేదు. ఇష్టం వచ్చినట్లు కథలో మార్పులు చేసేస్తే ప్రేక్షకులు చూడరు. అనుభూతి రావాలి, రోమాలు నిక్కబొడుచుకోవాలి, కామన్ ఆడియన్ని మెప్పించేలా ఎమోషన్ క్రియేట్ చేయాలి. అప్పుడే భక్తి సినిమాలు హిట్ అవుతాయి. అన్నమయ్య సినిమాలో 100 తప్పులున్నాయి, కానీ అందులో వచ్చే సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమా ఆఖరణ 15 నిమిషాలు భక్తిని పీక్స్కు తీసుకువెళ్ళిపోయారు. అందుకే ఆ సినిమా ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.